నా బిడ్డ గొప్ప స్థితిలో ఉన్నాడు అని తండ్రి అనుకోవాలి. తండ్రి అనుకునే విధంగా నీకు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. అమ్మ బాబోయ్ దావీదు గారు మీ మెదడు మా పిల్లలకు వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. అరే బాబు, నా పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి నా ప్రజలను మేపుటకు నేను నిన్ను నియమించానంటే గొర్రెలు మేపటంలో నీ స్కిల్స్ చూశాను రా బిడ్డ. యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఈ ఇశ్రాయేలుని మేపడానికి. సింహం వచ్చిన ప్రాణాలకు తెగించి పోరాడుతావు, ఒక్క గొర్రె పిల్ల కోసం ప్రాణాన్ని అడ్డంగా పెట్టేస్తావు. అంత మంచి క్వాలిటీస్ ఉన్న నువ్వు గొర్రెల్ని కాదు కాయాల్సింది, మనుషుల్ని కాయాలి. అందుకే ఒక రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను రాజుని చేస్తాను. దేవుడు మరి నిన్ను కూడా రాజుని చేయాలనుకుంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాజు అవడానికి సిద్ధంగా ఉన్నాను బ్రదర్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేనున్నాను బ్రదర్. చేయి చూపించండి, 2 చేతులు చూపిస్తాను బ్రదర్. తర్వాత ఏం చేస్తావు? వెళ్ళి భోజనం చేస్తాను బ్రదర్. ఆ తర్వాత ఏం చేస్తావు? కాసేపు పడుకుంటాను బ్రదర్. ఎప్పుడు లేస్తావు? సాయంత్రం లేస్తాను బ్రదర్. సాయంత్రం లేచి ఏం చేస్తావు? మళ్ళీ భోజనం చేస్తాను బ్రదర్. అరే మళ్ళీ అంత పెద్ద పని చేస్తావా? అవును బ్రదర్. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ పడుకుంటాను బ్రదర్. ఓకే సూపర్. పొద్దున్న లేస్తావా? అవును బ్రదర్. పొద్దునంటే పొద్దునే కాదు బ్రదర్, 11-12 అయ్యేసరికి లేచిపోతాను బ్రదర్. అంత తొందరగా లేస్తావా? అవును బ్రదర్. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ మా అమ్మ వంట చేస్తుంది బ్రదర్. ఓ సూపర్. మా నాన్న తెచ్చి పెడతాడు బ్రదర్. ఇంకా సూపర్. ఏం చేస్తావు? చట్నీ ఏది అంటాను బ్రదర్. ఆమ్లెట్ వేయలేదే అంటాను బ్రదర్. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తావు? ఏదో రకంగా అమ్మని నాన్న ఇబ్బంది పెట్టి కొంచెం కోడినో మేకనో వండించేసుకుని పీకల దాకా పంది పిల్లలాగా తినేస్తాను బ్రదర్. తినేసేసి ఏం చేస్తావు? అలా ఊరి మీద ఆబూతులా తిరగడానికి వెళ్తాను బ్రదర్. తిరిగి సాయంత్రం దాకా నాగలేడు పంది పిల్లలు 4 ఆ గోళ్ళ మీద అరుగుల మీద కూర్చొని కనబడతాయి బ్రదర్. బండ్ల మీద తిరుగుతుంటాయి బ్రదర్. ఓకే, నేను కూడా పంది పిల్లలతో పాటు చక్కగా ఊరంతా రౌండ్ కొట్టి వస్తాను బ్రదర్. పెట్రోల్కి డబ్బులు ఎవరు ఇస్తారంటే మా అమ్మ నాన్న ఇస్తారు బ్రదర్. ఓకే, అంతా అయిపోయిందా? అయిపోయింది బ్రదర్. కష్టపడి ఇంటికి వచ్చి వేడి నీళ్ళు పెట్టావా? బకెట్తో తెచ్చావా? టవల్ ఎక్కడ పెట్టావు? బట్టలేవి అన్నీ అడుగుతాను బ్రదర్. ఆ తర్వాత మళ్ళీ పంది పిల్లలాగా ఇంత తింటాను బ్రదర్. మళ్ళీ పడుకుంటాను బ్రదర్. ఎంత గొప్ప జన్మరా అనేది దరిద్రుడా. చిన్ని బతుకు తగలయ్యా. నువ్వు పుట్టావు, నీకంటే పంది పిల్ల బెటర్ కదరా. సక్కా బతుకుతుంది, అటు ఇటు తిరిగి ఏదైనా తెచ్చుకుంటుంది. ఎద్దులా ఇదిగా ఇంకా అమ్మ నాన్నల మీద ఆధారపడి తింటున్నావు నువ్వు. నీకు స్కిల్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఏం చేయాలో తెలీదు. చిరుపని ప్యాంట్లు వేసుకోవడం తెలుసు, జుట్టెలా పెంచుకుని పొరంబోకోళ్ళ తిరగడం తెలుసు, అయ్యి పనికిమాలిన స్టైల్స్ అన్ని కొట్టడం తెలుసు. జీవితంలో ఎలా స్థిరపడాలో తెలియదు. పనికిమాలిన వేషాలు వేసి వ్యసనాలకు అలవాటు అవ్వడం తెలుసు. కానీ ఎలా స్కిల్ డెవలప్ చేసుకోవాలి? దావీదు లాంటి భక్తుడిని కళ్ళ ముందు పెట్టుకున్నాం, మనం రోజు చదువుతున్నాం, కానీ ఆయన చేసిన దాంట్లో ఏది కనీసం పావలా వంతు చేయలేకపోతున్నాం అంటే అసలు మరి ఎందుకు బతుకుతున్నట్టు, మనం ఎందుకు పుట్టినట్టు? నువ్వెలా పుట్టావో దావీదు అలాగే పుట్టాడు. నీకు ఎలాంటి శరీరం ఉందో దావీదుకు అలాంటి శరీరం ఉంది. దాన్ని ఉక్కులా మార్చుకున్నాడు అతను. నువ్వేమో తుక్కు చేసుకున్నావు. ఏం పోయే కాలం నీకు ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఎంత సత్తువు ఇచ్చాడు, ఎంత వివేకం ఇచ్చాడు. నిలబడు, బలపడు, స్థిరపడు, గొప్పగా ఎదుగు చూపించు. నీ క్వాలిటీస్ అన్నిటిని బయటికి తీసుకునిరా. తవ్వు. సాన పెట్టకపోతే కత్తి కూడా తుప్పు బట్టిపోద్ది.